viewers, I'm your Dr. Kola. మరి సీటెడ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 8 రోజు ఉంది. మరి ఏ రూల్స్ ఫాలో కావాలి అన్నది మనం చూద్దాం. ఎందుకంటే క్యాండిడేట్స్ ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే సీటెడ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 8 రోజు 2 సెషన్స్‌లో నిర్వహించబడుతుంది. మనం తీసుకున్నట్టయితే సీటెడ్ పేపర్ 2 ఏదైతే ఉందో 6-8 క్లాసెస్ సంబంధించి మార్నింగ్ సెషన్‌లో ఉంది 9:30. సో, మనం చూసినట్టయితే సీటెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ యాస్ వెల్ యాస్ హాల్ టికెట్లు ఏమన్నారంటే 120 మినిట్స్ బిఫోర్ రావాలన్నారు. అంటే 7:30కి చేరుకోవాలి. ఎందుకు సార్ 2 అవర్స్ ముందంటే బయోమెట్రిక్ క్యాప్చర్ చేయాలి. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా దాన్ని టిక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా బయోమెట్రిక్ క్యాప్చర్ చేయాలి అంటే మనకు ముందే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్‌లో ఎక్కువ మంది ఉన్నప్పుడు బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వెళ్ళినట్టయితే మన పని తొందరగా అయిపోతుంది బయోమెట్రిక్ క్యాప్చర్. సో, 9:30 ఎగ్జామ్‌కి 7:30 మార్నింగ్ సెషన్. మనం తీసుకున్నట్టయితే పేపర్ 1 మార్నింగ్ సెషన్ కాకుండా ఆఫ్టర్‌నూన్ సెషన్ ఉంటుంది. సో, ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో 2:30 ఎగ్జామినేషన్ అంటే మనం 12:30కి రీచ్ కావాలి. సో, మార్నింగ్ సెషన్ 7:30, ఆఫ్టర్‌నూన్ సెషన్ 12:30. రీచ్ అయినట్టయితే మన బయోమెట్రిక్ ఈజీ అవుతుంది. మీ హాల్ టికెట్‌తో పాటు మీకు ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. రైట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు, ఏదైనా తీసుకెళ్ళాలి. సో, బయోమెట్రిక్ యాజ్ వెల్ యాజ్ ఐడీ కార్డ్ అయినా అయిపోయింది. మనం ముందు చేరాలన్నా ప్రతి ఒక్కరు కూడా బ్లా బాల్ పెన్ తీసుకెళ్ళాలి. బ్లాక్ ఆర్ బ్లూ పెన్. జాగ్రత్తగా చూసుకోండి. ఆ పెన్ మంచిగా పనిచేయాలి. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు. పేపర్ పెన్ టెస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్‌లో మనము దాన్ని ఓఎంఆర్‌లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రైట్? అదేవిధంగా మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ కావడానికి ముందు 5 నిమిషాల ముందు మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీకు బెల్ కొట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. సో, ఆ బుక్లెట్ మీద మీకు నంబర్ ఉంటుంది. టెస్ట్ బుక్లెట్ నంబర్ అంటారు. ఆ బుక్లెట్ నంబర్ కూడా ఓఎంఆర్ మీద రాయాలి. ఓకే. అదేవిధంగా బుక్లెట్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకుంటారు. ఫస్ట్ సిగ్నేచర్. అదేవిధంగా ఓఎంఆర్ మొత్తం ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాక కూడా ఓఎంఆర్ ఇచ్చేటప్పుడు కూడా మీ షీట్ తీసుకుంటారు. సో, 2 సార్లు మీరు సైన్ చేయాలి మర్చిపోవద్దు. ఓఎంఆర్ ఇచ్చేటప్పుడు మీరు సైన్ చేయలేదనుకోండి, మీ ఎగ్జామినేషన్ ఇన్‌వాలిడ్ అవుతుంది. గుర్తుంచుకోవాలి వన్స్ అగైన్ 2 టైమ్స్ యూ హావ్ టు సైన్. ఫస్ట్ ఒకసారి బుక్లెట్ ఇచ్చినప్పుడు, రెండోది ఓఎంఆర్ షీట్ మీరు అప్పజెప్తున్నప్పుడు. రైట్? ఈ 2 టైమ్స్ కూడా మీరు సైన్ చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే చాలా సార్లు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళది చూసి రాసినా ఏమీ కాదని చెప్పి. మీరు ఇన్‌స్ట్రక్షన్స్‌లో చూసినట్టయితే ఎక్కడైనా క్యాండిడేట్స్ మాల్ ప్రాక్టీస్ చేశారా అని చూడడానికి కొన్ని ఆన్సర్ షీట్స్‌ని వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బెంచ్‌లో కూర్చున్న వాళ్ళు ఆన్సర్ షీట్స్‌లో మరి రాంగ్ గాని, సేమ్ గాని ఉన్నట్టయితే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు. ప్రతి ఆన్సర్ షీట్ అనలైజ్ చేస్తారు. సో, దయచేసి పక్క వాళ్ళది చూసి రాయకండి. ఒకసారి మాల్ ప్రాక్టీస్ కిందకొస్తే మళ్ళీ ఎగ్జామినేషన్ రాయడానికి వీలుండదు. సో, డోంట్ గో ఫర్ ఎనీ మాల్ ప్రాక్టీస్. అదేవిధంగా మరి మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు. అది కూడా ట్రాన్స్‌పరెంట్ ఉండాలి. దాని మీద ఏం లోగోస్ ఉండొద్దు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఉండొద్దు. ఓకే. ఇదొకటి గుర్తుంచుకోవాలి. మీ చేతికి వాచ్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏవి ఉండొద్దు. సమయం వాళ్ళే చెప్తారు. రైట్? ఇదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కావాల్సిన అంటే స్నాక్స్ లాంటివి తీసుకెళ్ళొచ్చు. మీరు ఎగ్జామినేషన్ అయిపోయేదాకా ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి వదిలిపెట్టరు. కాబట్టి దయచేసి ఇవన్నీ నోట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్ళండి. మీ హాల్ టికెట్, దట్ ఈస్ అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి చూసుకోవాలి? ముందే చేరుకోవాలి. సెంటర్స్ దూరం ఉంటే ముందే చేరుకోవాలి. మంచి పెన్ తీసుకోవాలి. 2 సార్లు సైన్ చేయాలి. ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు పక్క వాళ్ళయి ఏ ఆన్సర్స్ కూడా చూసి బబుల్ చేయొద్దు. కాబట్టి బబ్లింగ్ కూడా పూర్తిగా రౌండ్ ఏదైతే గల్లా ఉంటుందో దాన్ని బబుల్ చేయండి. హోప్ దట్ దిస్ విల్ బి హెల్పింగ్ యూ ఫర్ ఆల్ ద సీటెట్ ఎగ్జామినేషన్ రైటింగ్
Students, all the best. Signing off, your Dr. Kola.